హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏరియా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది నిర్మల. అయితే ఆమె అనారోగ్యానికి గురికావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్మల చనిపోయిందని గాంధీ వైద్యులు తెలిపారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నిర్మల చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఏరియా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది నిర్మల. అయితే ఆమె అనారోగ్యానికి గురికావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్మల చనిపోయిందని గాంధీ వైద్యులు తెలిపారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నిర్మల చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఏరియా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన నిర్మల అనారోగ్యానికి గురికావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చనిపోయిందని గాంధీ వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటన నేపథ్యం ఏంటి అసలు? వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చిన నిర్మల ఒక మహిళ అపస్మారక స్థితి వెళ్ళింది. దీంతో ఆమె హాస్పిటల్లోనే చనిపోయింది. చనిపోయిన కుటుంబ సభ్యులకు నిర్మలాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. అయితే డాక్టర్స్ అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పి కూడా నిర్ధారించడంతో మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు కూడా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ముందు కూడా బైఠాయించారు. ఆందోళన కూడా చేపడుతున్నారు. అయితే చనిపోయిన మృతదేహాన్ని తమకు ఉస్మానియా మార్చరికి తరలించారని చెప్పి ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా సంబంధించి హాస్పిటల్ కూడా చేరుకున్నారు. అయితే నిర్మల కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. దీని వెనక ఎవరైతే డాక్టర్స్ నిర్లక్ష్యం ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక బిడ్డ జన్మనిచ్చిన తర్వాత బాగానే ఉన్న నిర్మల ఒకసారి వైద్యులు పట్టించుకోకపోవడము, నిర్లక్ష్యంతో ఉండటంతోనే అపస్మారక స్థితికి వెళ్లిపోయామే చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము కుటుంబ సభ్యులు చిక్కడంతో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసులు మాత్రము హాస్పిటల్లోకి ఎవరిని కూడా పోనివ్వకుండా భద్రతా ఏర్పాటు కూడా చేశారు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి డాక్టర్స్ కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఆమె ఎలా చనిపోయింది, ఏ డాక్టర్ ఈమెకి ట్రీట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమి జరిగింది కూడా ప్రజెంట్ డాక్టర్స్ ని విచారణ కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే ఇందులో మాత్రము డాక్టర్స్ సంబంధించి పూర్తిగా సమాధానం చెప్తున్నారు. అయితే ఇందులో డాక్టర్స్ నిర్లక్ష్యం ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా హామీ ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. చనిపోయిందా మంచిగా
మేమే వెళ్ళిపోతాము మంచిగా చేసుకోపోయి ఉంటుందిగా చనిపోయినాక ఇయ్యుర్రి. చనిపోయిందా మంచిగా పడ్డా చనిపోయిందా ఇప్పుడు వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం సార్. నిన్న మా మరదలకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు డెలివరీ టైం అయిందని చెప్పేసి నిన్న డెలివరీ అయింది సార్. మామూలుగా ఆపరేషన్ చేసిన తర్వాత నిన్న తల్లి పిల్లలందరూ బాగానే ఉన్నారు. ఈ రోజు ఏమైందంటే వేరే రూమ్ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అన్నారంట. సరే వేరే రూమ్ షిఫ్ట్ చేయడానికి ఆమెను బెడ్ మీకు లేపేటప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సార్, వితౌట్ టెస్టింగ్ ఏ టెస్టింగ్ చేయకుండా కూడా ఆమె అన్నదానం బెడ్ మీకు లేపి నడవని చెప్పేసి నడిపించారు. ఒక 2 అడుగులు వేయగానే ఆమెకు చక్కెర వచ్చినట్టు బీపీ ఎక్కువైందో తక్కువైందో ఇట్లా కుప్పగిలినట్టు అయింది. అప్పటికే తెల్లకని లేచిందని అన్నారు. ఏం జరిగిందో తెలియదు. మొత్తం మీద ఇక్కడ డెడ్ అయిపోయింది సార్. ఏరియా హాస్పిటల్ వనస్థలిపురంలో చనిపోయింది. వాళ్ళు ఇక్కడ మా దగ్గర ఎక్విప్మెంట్ లేవు, ఇక్కడ ఆమె కొంచెం సీరియస్ ఉంది, గాంధీ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళినారు సార్. చనిపోయిన ఆమెను తీసుకెళ్లారు. ఇక్కడ వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఒక 20 to 30 minutes వాళ్ళు మాట్లాడుకురు. ఏం మాట్లాడుకురు? ఇంగ్లీష్ లో మాట్లాడుకురు, మాకు అర్థం కాకుండా మాట్లాడుకుని ఒక 20 to 30 minutes కి మళ్ళీ బయటకు పంపించారు. అయితే ఆమె బ్రీతింగ్ అందట్లేదు, ఆమెకు శ్వాస అందట్లేదు అని చెప్పారు కదా డాక్టర్. మరి ఇలా పంపించాలి సార్, వాళ్ళు అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ లో పంపించినప్పుడు ఏం చేయాలి? ఆక్సిజన్ పెట్టాలి కదా పేషెంట్ కి. ఆక్సిజన్ పెట్టలేదు, కనీసం ఏదో పంపు చేస్తారు, నోట్ల పైప్ పెట్టి పంపు చేస్తారు, అది కూడా పెట్టలేదు. దానికి సాక్ష్యం వాళ్ళ భర్తనే ఉన్నాడు, మా తమ్ముడు. వాళ్ళ అన్ననే ఉన్నాడు అంబులెన్స్ లో. ఆయన అంటున్నట, ఎందుకు మీరు స్ప్రెడ్ చేయట్లేదు, ఆక్సిజన్ పెట్టలేదు, సీరియస్ ఉందన్నారు, ఎందుకు రిలాక్షన్ తీసుకోపోతే 1 ఉంది మేము తీసుకుంటున్నాం, మాకు తెలుసు అని. అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మ్ అయింది చనిపోయిందని తెలుసు, అంటే మీరు కప్పిపుచ్చుకోవడానికి వేరే హాస్పిటల్ అని చెప్పి వేరే హాస్పిటల్ పంపించారు. ఇది మాత్రం అన్యాయం సార్. అక్కడ పోయిన తర్వాత ఆ డాక్టర్తో నేను మాట్లాడినా, లేదు మీకు అక్కడే చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు, మేమేం చేయనికలేదు, తీసుకెళ్ళండి. హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. ఇవాళ ఖైరతాబాద్ గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇది జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% అధికంగా ఉందని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో 65 నుంచి 90% అదనపు వర్షపాతం నమోదైందని, వర్షాలు కొనసాగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు నష్టపోయాయని వివరించారు. గతేడాది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా 11,713 కోట్ల సాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేవి ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు. దీంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు. గతంలో కోరిన 11,713 కోట్లతో పాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,018 కోట్లు కలిపి మొత్తం 16,732 కోట్లు కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కలిశారు. తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇది జాతీయ విపత్తిగా పరిగణించి ఆదుకోవాలని కోరారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% అధికంగా ఉందని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో 65 నుంచి 90% అదనపు వర్షపాతం నమోదైందని, వర్షాలు కొనసాగుతూనే ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నష్టపోయామని వివరించారు. గతేడాది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా 11,713 కోట్ల సాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేవి ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు. దీంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు. గతంలో కోరిన 11,713 కోట్లతో పాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,018 కోట్లు కలిపి మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ పనులు ఒక్కరోజు కూడా ఆలస్యం కావడానికి వీల్లేదన్నారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదు, తెలంగాణకు కూడా అత్యంత కీలకమన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్కు ఉన్న సమస్యలపైన తక్షణమే సమాచారం ఇవ్వాలన్నారు. అటవీశాఖ అనుమతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం రేవంత్ 2027 డిసెంబర్ 9లోగా ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని సూచించారు. డిసెంబర్ 9, 2027 తెలంగాణ ప్రజలకు ఎస్ఎల్బీసీ అంకితం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ పూర్తి కావాలి, పనులాగడానికి వీల్లేదని తేల్చెప్పారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు అవసరం, ఇలాంటి వివరాలన్నీ కూడా అధికారులను సీఎం రేవంత్ ఇవ్వాలని ఆదేశించారు. మరమ్మతులు, నిర్మాణాలు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే వరద నష్టాలను తగ్గించగలమని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరికి వారు ఉంటామంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీలో సమన్వయ లోపం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి గందరగోళం లేకుండా చూడాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమస్యలపై 15 రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కీలకమైన సమస్యలు ముఖ్యంగా ఈ వరదల సమయంలో, ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. అందాజా మీద చేయడము, టెంపరీ కోసం, టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది, మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా. చివరిగా నా సూచన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి. మీరు అసెస్మెంట్స్, బిల్ రికార్డ్ చేసేటప్పుడు 2 రకాలుగా చేయాల్సి వస్తే, ఈ క్లరికల్ జాబ్, ఈ లెబోరియస్ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు, ముఖ్యంగా పనులు చేసేటప్పుడు. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి. ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పని చేయాలి బిల్ రికార్డ్ చేసేటప్పుడు. మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మెట్ తీసుకోండి, బిల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ ఫార్మెట్ తీసుకోండి. కీలకమైన సమస్యలు ముఖ్యంగా ఈ వరదల సమయంలో, ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి కవిత ఇష్యూపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. కవితది కుటుంబ పంచాయతీ అని కొట్టిపారేశారు. కవిత విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కవితను బీజేపీలో చేర్చుకోమన్నారు.
అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత గాని బబిత గాని. ఇప్పుడు ఆమె గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను స్టేట్ ప్రెసిడెంట్ ని, నేను చెప్పిన వాళ్ళ కుటుంబంలో గొడవ నడుస్తుంది, అంతేగాని ఆమె చెప్పిన స్టేట్మెంట్ లో మీరు రియాక్షన్ అవుతుంటే పెద్ద రియాక్షన్ అంత నాకైతే నేనైతే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎలిగేషన్ చాలా మంది చేస్తుంటారు, పెద్ద మీరు కూడా సీరియస్ తీసుకోకండి. అది బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేతలు బయటికి రావడానికి హరీష్ రావు, సంతోష్లే కారణం కాదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాళేశ్వరం కుంగుబాటులో హరీష్ రావు పాత్ర ఏమీ లేదన్నారు. కవితను బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు సస్పెండ్ చేయలేదని 6 ఏళ్ల క్రితమే పార్టీ నుంచి ఆమెను పక్కకు తప్పించారన్నారు. ఇక ప్రాణహిత చేవేళ్ల ద్వారా చేవేళ్లకు నీళ్లు ఇస్తే ఎకరాకు 2 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దానికంటే రైతులకు నేరుగా 2 లక్షల ఆర్థిక సాయం చేస్తే మేలవుతుందన్నారు. సిబిఐకి కేవలం మేడిగడ్డ బ్యారేజ్ విచారణ ఇవ్వడం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సంపూర్ణ విచారణ సిబిఐకి అప్పగించాలని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ బయటికి వచ్చే కారణము హరీష్ రావు కాదు, సంతోష్ కాదు, కవిత కూడా కాదు. తండ్రి కొడుకులు బాబ్బేట అహంకారం నెత్తికొచ్చింది. 2 చేతులతోటి తినుడు మొదలు పెట్టిండ్రు. ఆంధ్రోళ్ళు దొంగలు మన తెలంగాణను దోసుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ దోసుకునే తండ్రి కొడుకులు. కాళేశ్వరం అంటే కుంభకోణాలు చేసిండ్రు. దానివల్లనే నేను బయటకు వచ్చిన. హరీష్ రావుకి ఏం పవర్ ఉండే చెప్పు? ఉండేనా? సంతోష్కు ఉండేనా పవర్? లాస్ట్ కవితకు కూడా లేకుండే. ఎవరైనా బయటికి పోయే కారణం ఉంటే తండ్రి కొడుకుల వల్లనే. నాకు తెలిసినంత వరకు అందరూ బయటికి పోయింది తండ్రి కొడుకుల వల్లనే. మీరు అందరూ అనుకుంటూ కవితను మొన్న సస్పెండ్ చేసి మొన్న బయటికి వెళ్ళగొట్టిండ్రు. మొన్న కాదు బయటికి వెళ్ళగొట్టింది, ఎప్పుడో 6 ఏళ్ల కింద బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఏంటంటే నువ్వు ఇక్కడ ఏం బిజినెస్ చేయదు, యూ హ్యావ్ నో బిజినెస్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్ అన్ని కొడుకు రామారావు చూసుకుంటారు. తక్కినవి సంతోష్ ఇది అది కొన్ని చేసుకుంటారు. ఈమె పైరవీలు అయితే లేవు, ఏం బిజినెస్ అయితే లేవు, ఏం రియల్ ఎస్టేట్ అయితే లేవు, ఇక్కడ అని ఇక్కడి నుంచి ఎలగొట్టిండ్రు. అందుకే ఈమె ఢిల్లీకి పోయి ఆ చిన్న లిక్కర్ స్కామ్లు ఇచ్చేసింది. అండ్ ఆమెకు చాలా కోపం ఉంది అప్పటి సర్ది. నా ఓడిపోయిన కారణం కూడా కొందరు కుటుంబ సభ్యులే అని ఆమె అప్పుడు ప్రైవేట్గా అన్నట్టు నాకు వినబడేది తెలిసింది. మహబూబాబాద్లో యూరియా దుకాణం ముందు రైతులు నిప్పు పెట్టారు. యూరియా కోసం రైతులు షాప్పై రాళ్లతో దాడి చేశారు. ఇల్లెందు రోడ్లోని గ్రోమూర్ సెంటర్పై అటాక్ చేశారు. ప్రభుత్వం యూరియా మంజూరు చేసినా దుకాణదారులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. యూరియా కోసం ఉదయం నుంచి రైతులు వేచి ఉన్నారు. యూరియా బస్తాలను గోదాంలో నిల్వ ఉంచారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. గోదాం తాళం పగలగొట్టి బస్తాలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు యూరియా గోదాం దగ్గరికి చేరుకున్నారు. యూరియా ఎత్తుకెళ్లిన రైతులను అడ్డుకున్నారు. ఏపీ ప్రజల ఆరోగ్య భద్రత దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏటా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్
ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు, విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి. లేని స్కామ్ మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు సజ్జల. యాక్టివిటీ లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కామ్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బులతో పట్టుబడ్డ వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారన్నారు. తమ హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగిందని, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లు తన మనుషులకు లాభం చేకూర్చేలాగా జరగలేదని విమర్శించారు. డిస్టిలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమేమైనా లబ్ధి పొందినట్టుగా ఆధారాలుంటే ఖచ్చితంగా ఏదైనా జరిగింది అనుకోవచ్చు అన్నారు. ఆయన రచ్చబండ మీదనో అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊబుసుకోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడైతే దట్ ఇస్ ఓకే. మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తనకు తానే 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునేవాడు. సో ఫస్ట్ నా క్లారిఫికేషన్ నేను చెప్పదలుచుకున్నది, సజ్జల భార్గవకు సంబంధించి ఈ రోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్ తో సంబంధం, అసలు స్కామే లేదు. స్కామ్ తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. అది ఏమి టేకప్ కాలేదు, యాక్టివిటీ టేకప్ చేయలేదు. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్. కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు దివాళీ గిఫ్ట్ ఇచ్చామన్నారు. దీంతో దీపావళికి ముందే దేశ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని తాను భావించానని, అందుకే జీఎస్టీ పన్ను విధానంలో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొత్త సంస్కరణల వల్ల ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం మరింత ముందే సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. भारत सरकार ने राज्यों के साथ मिलकर के एक बहुत बड़ा निर्णय किया है और बहुत महत्वपूर्ण निर्णय है. अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है, सरल हो गया है. जीएसटी के मुख्यतः 2 ही रेट रह गए हैं, 5% और 18%, 5% और 18%. और 22 सितंबर सोमवार जब नवरात्र का पहला दिन है और ये सारी चीजों का मातृशक्ति को संबंध तो बहुत ही रहता है और इसलिए नवरात्रि के इस प्रथम दिवस पर जीएसटी का जो एक रिफॉर्म वर्जन है, नेक्स्ट जनरेशन रिफॉर्म किया हुआ, वो लागू हो जाएगा. यानी नवरात्रि से ही देश के करोड़ों परिवार की जो जरूरतें हैं वो और अधिक सस्ती मिलनी शुरू हो जाएगी. इस बार धनतेरस की रौनक भी और ज्यादा रहेगी क्योंकि दर्जनों चीजों पर टैक्स अब बहुत ही कम हो गया है. साथियों, 8 वर्ष पहले जब जीएसटी लागू हुआ तो कई दशकों का सपना साकार हुआ था. तो ये चर्चा कोई मोदी प्रधानमंत्री बना उसके बाद नहीं हुई, उसके पहले भी हो रही थी, काम नहीं होता था.